హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఈరోజు వీడియోలో సిల్వర్ పైన ఉన్న అన్ని డౌట్లన్నీ క్లియర్ చేసుకోబోతున్నాం. సిల్వర్ యొక్క ధరలు ఆకాశాన్ని అంటున్నాయని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏదేని కమోడిటీ వస్తువు యొక్క ఏదో ఒక రోజు మంచి రోజు అనేది వస్తుంది. గోల్డ్ తర్వాత సిల్వర్ మంచి పర్ఫామ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంసీఎక్స్ గురించి మాట్లాడినట్టయితే సిల్వర్ యొక్క ధర 3,70,000 రూపాయల ఫ్యూచర్ కాంట్రాక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ చార్ట్ను ఒకవేళ గమనించినట్టయితే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 85,000 రూపాయలు ఉన్నటువంటి వెండి ప్రస్తుతం 3,70,000 రూపాయల వరకు పెరిగిపోయింది. అసలు సిల్వర్ ఎందుకు ఇంత దూకుడు చూపిస్తుందనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, ప్రతి కమోడిటీకి ఏదో ఒక రోజు మంచి రోజు అనేది వస్తుందని. సిల్వర్దైనా కావచ్చు, గోల్డ్దైనా కావచ్చు, ప్రతిదానికి ఒక రోజు అనేది తప్పకుండా వస్తుంది. ఇండియాలో అయితే ఇంత వేగం కనిపిస్తుంది. దీంతోపాటు విదేశాల్లో కూడా ఇదే రకమైన పెరుగుదల కనిపిస్తుంది. సో ఫస్ట్ చూస్తే విదేశాల్లో ఏం జరుగుతుందో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదట బేసిక్ విషయం ఏంటంటే డిమాండ్ మరియు సప్లై. ఏ వస్తువుదైనా ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది? డిమాండ్ ఆకాశాన్ని అంటుతుంది మరియు సప్లై లిమిటెడ్గా ఉంటే ఆ పర్టికులర్ వస్తువు ఏదైతే ఉందో దాని యొక్క ప్రైస్ మీదికి పోతూ ఉంటుంది. సిల్వర్ది కూడా ఇదే జరిగింది. డిమాండ్ అనేది ఒకేసారి పెరిగిపోయింది, సప్లై అయితే లిమిటెడ్గా ఉంది. దీని ఆధారంగానే సిల్వర్ ప్రైస్ ఆకాశాన్ని అంటుతుందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సిల్వర్ గురించి మాట్లాడినట్టయితే అనేక రకాల ఇండస్ట్రీలలో ఇప్పుడు సిల్వర్ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోయింది. చాలా రకాల మల్టిపుల్ బిజినెస్లు ఏవైతే నడుస్తున్నాయో అక్కడ సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ అత్యధికంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. పెట్రోల్ డీజిల్ వెహికల్లలో అవసరమైతే ఉంటుంది, కానీ ఎలక్ట్రిక్ వెహికల్లలో దీని యొక్క అవసరం రెండింతలు ఉంటుంది. మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఒక ఫ్యూచర్ ఓరియంటెడ్ బిజినెస్ అని. సోలార్ గురించి మాట్లాడినట్టయితే సోలార్ ప్యానెల్ తయారీలలో సిల్వర్ యొక్క ఉపయోగం ఉంటుంది. ఇక్కడ కూడా సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోయింది. ఇది కూడా ఒక ఫ్యూచర్ ఓరియంటెడ్ బిజినెస్. ఇక్కడ కూడా డిమాండ్ ఒకేసారి పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇది కూడా ఒక ఫ్యూచర్ ఓరియంటెడ్ బిజినెస్. ఇక్కడ డాటా సెంటర్, సెమీకండక్టర్ వీటన్నింటిలో సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. దీని ఆధారంగా ఈ అన్ని బిజినెస్లు మనకు ఒక మంచి లెవెల్లో నడుస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. టెలికాం సెగ్మెంట్, దీంట్లో కూడా సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. డిఫెన్స్ స్పేస్, ఇందులో కూడా సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ సిల్వర్ ఒక మెటల్ అనే కాదు, దీని యొక్క రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది మనం ఇక్కడ అంచనా వేయచ్చు. సూపర్ గ్రోత్ బిజినెస్లుగా ఏదైతే ముందుకు వెళ్తుందో అక్కడ సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ సప్లై అనేది చాలా లిమిటెడ్గా ఉంది. సిల్వర్ యొక్క యూజ్ గురించి మాట్లాడినట్టయితే ఇండస్ట్రియల్ అప్లికేషన్ అనగా ఆటో సెగ్మెంట్, ఎలక్ట్రానిక్స్, 5G తదితర వాటిలో 54% సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. ఇక 26% రిక్వైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్లలో ఉంటుంది. ETFs, కాయిన్స్, బులియన్ బార్ తదితర అంశాల్లో ఉంది. ఇక ఐటమ్ జ్యువెలరీ 14% వరకు కొందరు జ్యువెలరీని తీసుకుంటున్నారు. ఇక 2-3% ఇతరత్ర అంశాల్లో సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దెన్ మనం మాట్లాడుకుంటే ఇంకొక రీజన్ సెంట్రల్ బ్యాంక్. ప్రపంచంలోని ఎన్నో సెంట్రల్ బ్యాంక్స్ ఎలాగైతే గోల్డ్ను రిజర్వ్ చేసుకుంటాయో ఇప్పుడు తన దగ్గర సిల్వర్ను కూడా ఉంచడం స్టార్ట్ చేశారు. దీంట్లో అన్నిటికంటే పాపులర్ కేస్ మన ముందుకొచ్చింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా. రష్యా ఏం చేసిందంటే ఫిజికల్ సిల్వర్ను చాలా పెద్ద మొత్తంలో అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతోపాటు సౌదీ సెంట్రల్ బ్యాంక్ వీళ్ళు ఈటీఎఫ్లలో కూడా పొజిషన్లను తీసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు సిల్వర్ యొక్క డిమాండ్ ఏ విధంగా ఉందో. దీని వెనకాల అన్ని రీజన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దెన్ మనం మాట్లాడుకుంటే అమెరికా ఏం చేసిందంటే సిల్వర్ను క్రిటికల్ మినరల్ లిస్ట్లో చేర్చింది. నవంబర్ 2025లో ఈ న్యూస్ మనకు కనిపించింది. క్రిటికల్ మినరల్ అంటే సోలార్లో యూజ్ అవుతుంది, ఈవీస్, ఎలక్ట్రానిక్స్, నేషనల్ సెక్యూరిటీ వంటి విషయాల్లో కూడా ఈ సిల్వర్ను ఉపయోగిస్తున్నారు. సపోజ్ అనుకుందాం సిల్వర్ దొరకడం లేదని అనుకుంటే ఏం జరుగుతుంది? ఈ యొక్క ఈవీస్, సోలార్, డిఫెన్స్, టెలికాం, AI, డాటా సెంటర్, సెమీకండక్టర్ చిప్ ఇవన్నీ వస్తువులు ఆగిపోతాయి. అందుకే సిల్వర్ని క్రిటికల్ మినరల్ సెగ్మెంట్లో చేర్చడం మనం చూడొచ్చు. కొందరు ఆలోచిస్తారు, ఇంత రిక్వైర్మెంట్ ఉంది కదా,
మరి గోల్డ్ మైన్ లాగా గడ్డపార తీసుకొచ్చి తవ్వితే సిల్వర్ బయటికి వచ్చేస్తుంది కదా అనుకుంటారు. కానీ అలా ఉండదు. సిల్వర్ యొక్క మ్యాటర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సిల్వర్ అనేది ఒక బై ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ గమనించాలి. బై ప్రోడక్ట్ అంటే మనం ఒకటి చేయడానికి వెళ్తే ఇంకోటి దొరుకుతుంది. దీన్నే బై ప్రోడక్ట్స్ అని అంటాము. అనగా టార్గెట్ అది ఉండదు. ఒకటి చేయడానికి వెళ్తాము, దాంతో వేరే వస్తువు అనేది మిగిలిపోతుంది. ఇటువంటి రకాల వస్తువులనే మనము బై ప్రోడక్ట్స్ అని అంటాము. సిల్వర్ కూడా ఈ కోవకు చెందింది. మోస్ట్ ఆఫ్ ద సిల్వర్, మోర్ దాన్ 70% సిల్వర్ బై ప్రోడక్ట్ ఆధారంగానే ఉంటుంది. జింక్ కానీ, కాపర్ కానీ, లీడ్ కానీ ఈ 3 వస్తువులను డీల్ చేస్తే అప్పుడు మనకు సిల్వర్ యాజ్ ఏ బై ప్రోడక్ట్గా మనకు లభిస్తుంది. ఇప్పుడు సిల్వర్ డిమాండ్ ఎక్కువగా ఉంది అని అంటే దీన్ని ఫుల్ఫిల్ చేసే ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ కూడా ఎక్కువనే ఉంటుంది. అనగా జింక్, లీడ్, కాపర్ వీటి రిలేటెడ్ పని చేసే కంపెనీలకు కూడా ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ హిందుస్థాన్ కాపర్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ ఏ విధంగా పరిగెత్తుందో హిందుస్థాన్ కాపర్ యొక్క షేర్ ప్రైస్ కూడా అదే వేగంతో పరిగెత్తుంది. ఇక హిందుస్థాన్ జింక్ విషయానికి వస్తే ఇక్కడ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి మంచి రోజులు వచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇండియా విషయానికి వస్తే గోల్డ్ సిల్వర్ యొక్క డిమాండ్ ఇండియాలో ఎప్పుడూ ఉంటుంది. దెన్ సిల్వర్ ఈటీఎఫ్ అన్నిటికంటే పెద్ద పాపులర్ విషయం అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కేజీలు సిల్వర్ కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్లీ కూడా సిల్వర్ ఈటీఎఫ్ ఇక్కడ బై చేయొచ్చు. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లో 26%, అదేవిధంగా జ్యువెలరీలో 14% రిక్వైర్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని ఆధారంగానే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కన్నా ఎక్కువగా ముందుకు దూసుకుపోతుందని మనం చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ గురించి మాట్లాడినట్టయితే గోల్డ్ 1 ఇయర్లో 78% పెరుగుదల చూపిస్తే సిల్వర్ 160% పెరుగుదలను చూపిస్తుంది. ఇంతకుముందే చెప్పాను, ప్రతి కమోడిటీ వస్తువుకి ఒక మంచి రోజు అనేది వస్తుందని. సో వాట్ నెక్స్ట్? సిల్వర్ గురించి మాట్లాడినట్టయితే సిల్వర్ యొక్క కింగ్ అనిల్ అగర్వాల్. అనిల్ అగర్వాల్ గురించి మాట్లాడినట్టయితే ఈయన చాలామందికి తెలుసు, వేదాంత చైర్మన్. ఈయన ఒక పెద్ద భవిష్యవాణి చేశాడు. అదేంటంటే సిల్వర్ యొక్క స్టోరీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందని. ఈయన ఏమన్నాడంటే సిల్వర్ అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ జ్యువెలరీ లాంటి వస్తువు కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీలో దీని యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీ ఇందులో పనిచేస్తుందో ఆ ఇండస్ట్రీలు చాలా ర్యాపిడ్ గ్రోత్తో ముందుకెళ్తాయని. దీని యొక్క డిమాండ్ హయ్యర్ లెవెల్లో ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అకార్డింగ్ టు ద అనిల్ అగర్వాల్ ఏదైతే స్టోరీ ఇదైతే స్టార్ట్ అని చెప్పారో ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా పర్ఫామ్ చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అనిల్ అగర్వాల్ గురించి మాట్లాడినట్టయితే హిందుస్థాన్ జింక్ మన కంట్రీలో సిల్వర్ రిలేటెడ్ మార్కెట్ షేర్ ప్రొడక్షన్లో 90% దీని దగ్గర ఉంది. అయితే హిందుస్థాన్ జింక్ అల్టిమేట్లీ వేదాంత యొక్క కంపెనీ. సో అందుకే మీరు చూస్తున్నారు హిందుస్థాన్ జింక్ స్టాక్ మరియు వేదాంత స్టాక్ ఎందుకు ఫోకస్లో ఉందనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దీని యొక్క రీజన్ ఏంటనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. హిందుస్థాన్ జింక్ లీడ్లో కూడా పనిచేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. జింక్ లీడ్తో పాటు సిల్వర్లో కూడా ఈ కంపెనీ పనిచేస్తుంది. దీని ఆధారంగానే ఈ కంపెనీలన్నీ ఫోకస్లో ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ వీడియోలో సిల్వర్ గురించి ఎందుకంత దూకుడులో ఉందనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. విత్ ఇన్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ఇండియా సిల్వర్ రిలేటెడ్ విషయాలు, సిల్వర్ కింగ్ ఎవరైతే అనిల్ అగర్వాల్ ఉన్నారో ఆయన గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.